అక్షయ్ పాత్ర చందమామ కథ. అనగనగా మక్కా దేశంలో ఆలీ అనే ఒక మంగలి ఉండేవాడు. నలుగురు వచ్చిపోయే నడిదారిలో అతను చిన్న క్షవరశాల తెరిచాడు. అయితే ఆలీ గడ్డం పిల్లిగడ్డం కావటం చేత క్షవరం కోసం వచ్చిన సాయిబులందరూ, వీడి ముఖం, వీడు మనకు క్షవరం చేసేదేమిటి, పని చేయడమే చేతనైతే ముందు తన గడ్డమే బాగు చేసుకుని ఉండును అనుకుని నిరసన భావంతో మరొక షాపుకు పోయేవాళ్లు. క్రమంగా ఆలీ షాపుకి ఒక్కడూ రావడం మానివేశాడు. ఇలా ఉండగా ఒక రోజున ఒక ముష్టివాడు ఆలీ వద్దకు వచ్చి ఆకలి అవుతుందన్నాడు. ఆలీ వాడిని ఆదరించి కలిగినంతలో భోజనం పెట్టడమే కాకుండా ఒంటి మీద వేసుకునేందుకు అడగగానే చిన్న తువ్వాలగుడ్డ కూడా ఇచ్చాడు. ముష్టివాడు సంతోషించి, అబ్బాయి నీకేమి కావాలో కోరుకో అన్నాడు. అందుకు ఆలీ, తాత నా గడ్డం పిల్లిగడ్డం కావడం చేత అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా మంగళవృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్లీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని మనసులో కోరికను వెల్లడించాడు. అప్పుడు ముష్టివాడు తన చింకికోటులో చేయి పెట్టి ఒక పాత్ర తీసిస్తూ, అబ్బాయి ఈ పాత్ర నీ కోరిక నెరవేరుస్తుంది. నీ కోరిక మాత్రమే కాని ఇతరుల కోరిక నెరవేరదు సుమా అని చెప్పి అదృశ్యమైపోయాడు. తరువాత ఆలీ ఆ పాత్ర తీసి చూడగా దాని నిండా పగుళ్లు కనబడినాయి. ముష్టివెదవ టక్కర్ చేసి నాకీ పనికిరాని పాత్ర అంటగట్టిపోయాడు అనుకుంటూ దానిని అవతల గీరవాటు వేద్దామనుకునేసరికి దానిపైన కోరిన కోరిక తీర్చే చిత్రమైన అక్షయ పాత్ర అని అక్షరాలు రాసి ఉన్నాయి. ఈ అక్షరాలు చూడగానే ఆలీ మనసు మారిపోయింది. వీడు మామూలు ముష్టివాడు కాదు కాబోలు, మహిమలు తెలిసిన వానిలాగా కనబడుతున్నాడు అనుకుని ఆ పాత్రను శుభ్రపరిచి ఒకచోట జాగ్రత్త పెట్టాడు. ఒకనాడు అందులో నీళ్లు పోయడంతోనే అవి కుతకుతా ఉడికి పొగలు ఆవిరి బయలుదేరి గదంతా కమ్మేసింది. ఆలీకి ఊపిరాడక బయటకు వెళ్ళిపోదామనుకునేసరికి ఆ పాత్రలో నుంచి చిత్రమైన మనిషి వచ్చి ప్రత్యక్షమయ్యాడు. ఆ మనిషికి సింహం తల, పొడుగువాటి జూలు, చిలక ముక్కు, శరీరమంతా కోతి శరీరం. ఇటువంటి చిత్రమైన మనిషి వచ్చి నీకేమి కావాలో కోరుకో అనేసరికి ఆలీ, తాత నా గడ్డం పిల్లిగడ్డం కావటం చేత అందరూ నన్ను చూసి అసహ్యించుకుంటున్నారు. అందువల్ల నా మంగళవృత్తి మందగించి బతుకు తెరువుకు ఇబ్బందిగా ఉంటున్నది. అందమైన ఒక మూరెడు గడ్డం ప్రసాదించావంటే ఖాతాదారులు మళ్లీ వచ్చి వ్యాపారం బాగా సాగుతుంది. అప్పుడు నా జీవనం చక్కగా జరిగిపోతుంది అని కోరాడు. అంతటి చిత్రమైన మనిషి అంతర్ధానమైపోయాడు. పొగలు ఆవిరి పాత్రలో నీళ్లు మాయమైపోయినాయి. మరికొంచెం సేపటికల్లా అతని కోరిక ప్రకారం పిల్లిగడ్డం పోయి అందమైన ఒక మూరెడు గడ్డం మొలిచింది. ఒక్క రాత్రిలో ఆలీకి అందమైన మూరెడు గడ్డం మొలిచిందనే వార్త పొక్కడంతోనే ఊరిలో సాయిబులందరూ ఆలీ షాపుకు వచ్చి తమ గడ్డాలు కూడా సరిగా అతని గడ్డం మోస్తరుగా కత్తిరించి తయారు చేయమంటూ కూర్చున్నారు. దెబ్బతో ఆలీకి దశ తిరిగి మంచి రోజులు వచ్చాయి. షాపు పట్టకుండా ఖాతాదారులు రాసాగారు. వ్యాపారం వృద్ధి పొంది ఆలీకి జీవనం చక్కగా జరిగిపోతున్నది. పైగా అతని పేరు కూడా మ్రోగిపోయింది. కొంతకాలం అయ్యేసరికి ఈ రకం గడ్డంతో ప్రజలకు విసుగెత్తిపోయింది. మళ్లీ ఆలీ వృత్తి మందగించింది. అయితేనేం తన వద్ద కోరిక తీర్చే అక్షయ పాత్ర ఉన్నదిగా ఇప్పుడు. మళ్లీ రెండోసారి పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని ప్రత్యక్షం చేసుకున్నాడు ఆలీ. ఈసారి మునుపటి కంటే అందమైనది, మోకాళ్ల వరకు వేలాడేది, వెండి వెంట్రుకలతో మెరిసిపోయేది గడ్డం కోరుకున్నాడు. ఆ ప్రకారమే జరిగింది. ఈ విడ్డూరం ఊరిలో అల్లుకోగానే ఇంకోసారి సాయిబులందరూ ఆలీ షాపులో విరగబడి ఇటువంటి కొత్త రకం గడ్డం మాకు కావాలి అంటూ కూర్చున్నారు. ఈసారి ఆలీ షాపుకు ఖాతాదారులు తిరిగి రావటమో అతని పేరు మోగిపోవటమో మాత్రమే కాదు, ఈ వార్త సరాసరి పాదుషా చెవిన పడింది. ఓహో, బాగా ఉన్నది, మన రాజ్యంలో వెండిగడ్డపువాడు ఉన్నాడంటే ఎంత గొప్ప అంటూ ఆలీని గురించి పాదుషా మెచ్చుకుంటూ ఉండగా చాటును ఉండి పాదుషా కుమార్తె ఆ మాటలు విన్నది. నాన్నగారు, మరైతే నేను వెండిగడ్డపువాడిని పెళ్లాడతాను అన్నది. గొప్ప కోసం పాదుషా, అమ్మాయి నీకేమిటి, వెండిగడ్డపువాడు భర్త ఏమిటి, బంగారపు గడ్డపువాడిని తెప్పించి నీకు పెళ్లి చేస్తా, చూసుకో అని బడాయి కొట్టాడు. కోట్లో పనివాడొకడు ఈ సంభాషణ అంతా మోసుకుపోయి ఆలీకి చెప్పేశాడు. పట్టరాని ఉత్సాహంతో ఆలీ చిత్రమైన మనిషిని రప్పించి కోరికను తెలియబరిచాడు.
ఈసారి అతనికి దగదగ మెరిసే బంగారు గడ్డం మడమల వరకు వేలాడుతూ ఒక కొత్త రూపం వచ్చేసింది. మరునాడు ఆలీ ముస్తాబై కోటకు చేరేసరికి అందరూ అతన్ని వింతగా చూశారు. ఆలీ వచ్చిన సంగతి పాదుషాకు తెలియగానే తన వాగ్దానం ప్రకారం అతనికి కూతుర్నిచ్చి పెళ్లి చేయక తప్పింది కాదు. ఇలా ఉండగా ఒక రోజున పాదుషా ఆలీని పిలిచి, ఏమో ఆలీ, బంగారం గడ్డం పైన నాకు సరదా పుట్టింది. రేపుదయంలోగా నీ గడ్డం మోస్తరు గడ్డం నాకు వచ్చేటట్టు చెయ్యాలి, లేకపోతే నీ పని ఏం జరుగుతుందో ఆలోచించుకో అని ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. వెంటనే ఆలీ తన పాత్రలో నీళ్లు పోసి చిత్రమైన మనిషిని రప్పించి పాదుషా కోరిక తెలియజెప్పాడు. అందుకు చిత్రమైన మనిషి, ఇది నీ కోరిక కాదు, నేను నెరవేర్చును అంటూ అదృశ్యమైపోయాడు. ఇక ఎలాగా? పాదుషా తన తల కొట్టించి కోట గుమ్మానికి వేలాడదీస్తాడని ఆలీకి భయం పట్టుకున్నది. ఆ కంగారులో ఆలీ తన అక్షయ పాత్రను స్నానపు గదిలో దాచి మళ్లీ తీసుకోవటం మర్చిపోయాడు. ఇంతలో రాజకుమారి స్నానపు గదిలోకి వచ్చి చూడగా పగిలిన పాత్ర ఆమె కంటికి కనబడింది. దానిని చూచి చీదరించుకుని ఆమె కిటికీలో నుంచి విసిరివేసింది. సరిగా అదే సమయంలో విరక్తి చెందిన ఆలీ ఆ దారిని వస్తూ తన మహిమగల పాత్ర కింద పడిపోవటం చూశాడు. ఆత్రంతో పరిగెత్తుకుపోయి అది ఎలా అయినా పడిపోకుండా పట్టుకోవాలని ప్రయత్నించాడు. ఆలీ ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ పాత్ర తప్పిపోయి ఆలీ కాళ్ల దగ్గరనే పడి ఎన్ని పొగుళ్లున్నాయో అన్ని ముక్కలైంది. ఆ ముక్కల్లో నుంచి పొగలు ఆవిరి బయలుదేరి ఆ ప్రదేశమంతా కమ్మేసింది. అందులో నుంచి చిత్రమైన మనిషి ఆఖరుసారి ప్రత్యక్షమై మరెన్నడూ కనబడినని చెప్పి అంతర్ధానమైపోయాడు. అక్షయపాత్ర తన ఆధీనంలో నుంచి పోగానే ఆలీ గడ్డం తడిమి చూచుకునేసరికి మళ్లీ తన పిల్లిగడ్డమే తయారై కూర్చుంది. నిమిషమైనా అక్కడ నిలవకుండా ఆలీ కాలి కొద్దీ పొరుగుచుచ్చుకున్నాడు. పోయి ఇవాళ నుంచి ఖాళీగా ఉన్న తన క్షవరశాలకి చేరుకున్నాడు. గబగబా తలుపులు తెరిచి ఒంటిమీద ఉన్న రాజదుస్తులు ఒక మూల పడివేసి కూర్చున్నాడు. చాలా కాలానికి మళ్లీ కంటబడిన ఆలీని చూసి సంతోషించి సాయిబులందరూ పలకరించారు. ఎప్పటిలాగా అతను వృత్తి సాగిపోతూనే ఉంది. అయితే తన ఆజ్ఞ నెరవేర్చని ఆలీని తలతీయించి కోట గుమ్మానికి కట్టించాలని పాదుషా ఇప్పటికీ పంతం పట్టే ఉన్నాడు. అయినా ఆ షాపు పక్క నుంచి వస్తూ పోతూ ఉన్నప్పటికీ ఆ పిల్లిగడ్డ ఆలీ తన అల్లుడే అన్న సంగతి కనిపెట్టనే లేకపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.